హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించిన నిధులు 2000 రూపాయలు ఆగస్టు నెలలో అయితే విడుదల కాబోతున్నాయన్నమాట. అయితే ఈ విడుదల కాబోతున్నటువంటి ఈ అమౌంట్ మీ ఖాతాలకు వస్తుందా లేదా, అదేవిధంగా లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా సమాచారాన్ని అయితే అందిస్తాను. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలామందికి తెలుసు ప్రాసెస్ అనేది, అంటే ఏ విధంగా ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా లేదనేది చెక్ చేసుకోవాలనుకుంటే మీకు తెలుసు అనమాట ఇన్ఫర్మేషను. పీఎం కిసాన్ గురించి మాత్రం కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకుండా ఉంటుంది అనమాట. సో పీఎం కిసాన్ నిధులు మీకు వస్తాయా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలనేది నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉందండి, వెబ్సైట్ లింకు. సో దాని మీద క్లిక్ చేయండి. పీఎం కిసాన్ నిధులకు సంబంధించినటువంటి ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా ఎలా చూసుకోవాలనేది చాలా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ రాసి ఉంచాను, ఒకసారి చూడండి, ఓకేనా? సో ఇప్పుడు లైవ్లోకి అయితే వెళ్ళి చూద్దాము. ఇప్పటి వరకు పీఎం కిసాన్ నిధులు అనేటివి 19 విడతల సాయం అనేది రైతుల యొక్క ఖాతాలకైతే జమ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు తాజాగా 20వ విడతకు సంబంధించినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ద్వారా అయితే ఆగస్టు 2వ తేదీన వారణాసి పర్యటనలో భాగంగా అయితే అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారనమాట. అయితే విడుదల చేయబోతున్నటువంటి ఈ యొక్క 2000 రూపాయలకు సంబంధించి అర్హులు ఎవరు, ఓకేనా? సో బెనిఫిషరీ లిస్టు ఏ విధంగా ఉంది, ఎలా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో దీని కొరకు మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసేసి pmkisan.com అని టైప్ చేయండి. pmkisan.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ వెబ్ పేజ్లోకి వెళ్ళి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు నేను స్క్రీన్ మీద అయితే పక్కన అయితే చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉందో అలానే మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే ఒకసారి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే ప్రాసెస్ అయితే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు పీఎం కిసాన్ వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ అనే వెబ్ పేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్లయితే ముందుగా బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోవాలన్నమాట. సో బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేసేసాను. తర్వాత స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిస్టిక్ వచ్చేసి సో ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ బ్లాక్ వచ్చేసి మండలంగా అయితే చెప్పవచ్చు అనమాట. సో మండలం అయితే తీసుకుంటున్నాను. తర్వాత విలేజ్ అనేది తీసుకుంటున్నాను అనమాట. తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయగానే మన యొక్క ఊరిలో ఉన్నటువంటి వారి యొక్క పేర్లన్నీ కూడా రావడం జరుగుతుంది, లబ్ధిదారుల యొక్క పేర్లు. సో మొదటిగా అయితే ఫస్ట్ పేజీలో 50 మంది పేర్లు అనేటివి వస్తాయి. తర్వాత నెక్స్ట్ 2 అనే ఆప్షన్ని పేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మరొక 50 మంది పేర్లు అనేటివి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. అంటే లబ్ధిదారుల లిస్ట్ అనమాట ఇది. ఈ లబ్ధిదారుల లిస్టులో మీ పేరు లేకపోతే సో మీరు నో యువర్ స్టేటస్ అనేది తెలుసుకోవాలన్నమాట. అంటే ఎందుకు ఇక్కడ లబ్ధిదారుల యొక్క లిస్టులో పేరు లేదనేది చూసుకోవాలన్నమాట. సో దీని కొరకు కొంత ప్రాసెస్ అనేది ఉందండి. సో నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుందన్నమాట. అంటే పీఎం కిసాన్కి మీరు మొదట్లో రిజిస్టర్ అయ్యి ఉంటారు కదా, ఆ నెంబర్ అనేది ఇక్కడ అవసరము. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు తెలిసి ఉంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఈ క్యాప్చా కోడ్లో ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేయగానే మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఎక్కడ రిజెక్ట్ అయింది, ఈకేవైసీ వేయలేదా, లేకపోతే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివ్లో లేదా, లేకపోతే ఆధార్ సీడింగ్ అనేది లేదా, లేకపోతే బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరే లేకుండా వివిధ రకాల కారణాలు ఏమైనా ఉండినట్లయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఈ స్టేటస్ నందు. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది తెలియలేదు అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత రైతు ఈ యొక్క పీఎం కిసాన్కి రిజిస్టర్ అయినప్పుడు ఒక మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుంటారు, అది తెలుసుంటే ఆ మొబైల్ నెంబర్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసి గెట్ మొబైల్ ఓటీపీ అని కొట్టగానే మీ యొక్క వివరాలు అనేటివి ఓపెన్ అవుతాయి. ఒకవేళ మొబైల్ నెంబర్ నోటెడ్ లేకపోతే రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో రైతు యొక్క ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి తర్వాత పక్కనే కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసేసి అదేవిధంగా మీరు గెట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్కి రిజిస్టర్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ ఓటీపీని మీరు నోట్ చేసుకోవాలండి. ఆ ఓటీపీని అనేది నోట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ వెరిఫై అయితే చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే కావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేటస్ అనేది బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు అనేది ఎలా వస్తుందంటే మీరు 19వ విడత తర్వాత పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అప్డేట్ చేసుకుని ఉంటేనే మీకు బెనిఫిషరీ లిస్టులో అవకాశం అనేది కల్పిస్తారనమాట. ఇక్కడ చూడండి, ఈకేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పీఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్
ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఈజ్ అవైలబుల్ ఆన్ పిఎం కిసాన్ పోర్టల్ ఆర్ నియరెస్ట్ సిఎస్సి సెంటర్స్ మే బీ కాంటాక్టెడ్ ఫర్ బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ అని చెప్తున్నారు అనమాట. మీరు ఈకేవైసీ అనేది 2 రకాలుగా వేయవచ్చు. ఒకటి కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మొబైల్ ఓటీపీ ద్వారా. ఓకేనా. సో మొబైల్ ఓటీపీ కొరకు ఇక్కడ చూడండి ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే వివరాలు అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ అయిన తర్వాత గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే ఓటీపీ బేస్డ్ అంటే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ సబ్మిట్ చేయడం ద్వారా కూడా మీరు ఈకేవైసీ పూర్తి చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఒకవేళ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో లేదా మీ యొక్క ఆధార్ నెంబర్తో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయితే చేసుకోండి. ఇలా చాలా రకాలుగా ఉన్నాయండి సమాచారాలు పిఎం కిసాన్కి సంబంధించి. 20వ విడతకు సంబంధించిన నిధులు అనేటివి ఈ నెల ఆగస్టు 2వ తేదీన అయితే మనకు రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే 2,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు బెనిఫిట్ ఏంటంటే సో వీరికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కూడా రావడం జరుగుతుందండి. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 5,000 రూపాయలు, అలానే పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, ఇలా టోటల్గా 7,000 రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఎలిజిబుల్ అనేటువంటి వాళ్ళకి అయితే వస్తాయన్నమాట. ఇకపోతే కౌలు రైతులకు సంబంధించి అడుగుతున్నారు. కౌలు రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతుల యొక్క కార్డులు అనేటివి డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతుందన్నమాట. ఈ కౌలు రైతుల కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను ఇంప్లిమెంట్ చేస్తాము, రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అయితే మొదటి విడతలు అయితే వాళ్ళకి అమౌంట్ అనేది రాదండి. సో నెక్స్ట్ మళ్ళీ విడతలు అయితే అంటే 2వ విడతలో అయితే అమౌంట్ అనేది వాళ్ళకి 5,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది టాపిక్ లేటెస్ట్గా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులకు సంబంధించి ఏమైనా సమాచారం వచ్చినప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించి వెంటనే నేను మీకు వీడియో రూపంలో తెలియజేసి తప్పకుండా ఈ విధంగా అయితే ఫార్వర్డ్ చేస్తానన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ముఖ్యంగా, ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారాలన్నీ కూడా అప్డేట్ అవుతాయన్నమాట ప్రభుత్వ పథకాల మీద. డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఉంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.